ఇండియాలో క్రికెట్‌కున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. మాటలో చెప్పడం చాలా కష్టం. జనం క్రికెట్ అంటే పడి చస్తారు. అలాంటి క్రేజీ ఫ్యాన్స్ ఉన్న ఇండియాలో గత కొన్ని సంవత్సరాలుగా అన్‌ఫార్చునేట్‌లీ ఇండియన్ క్రికెట్ టీమ్ ఫైనల్స్, సెమీఫైనల్స్ వరకు వెళ్లి కప్పు కొట్టకుండానే తిరిగొచ్చారు. కానీ ఈసారి టీ20 మెన్స్ క్రికెట్‌లో వరల్డ్ కప్ తీసుకొనొచ్చారు. సో, ఆ సందర్భంగా ముంబైలోని మెరైన్ డ్రైవ్‌లో పరేడ్ ఆర్గనైజ్ చేశారు. నార్మల్‌గా క్రికెట్ మ్యాచ్‌కే జనాలు స్కూలు, కాలేజు అన్నీ మానేసి టీవీల ముందు కూర్చుంటారు. అలాంటిది సొంత క్రికెట్ టీమ్ కప్పు కొట్టుకొని మెరైన్ డ్రైవ్‌కొస్తే అక్కడ పరిస్థితి ఎలా ఉంటుంది? మొత్తం జనంతో కిక్కిరిసిపోయింది. అంబులెన్స్ కూడా వెళ్ళడానికి చోటు లేదు. 10 మందికి గాయాలైపోయాయి. ఎప్పుడో 2007లో కప్పు కొట్టాము. దాని తర్వాత మళ్ళీ ఇన్ని సంవత్సరాలకు కప్పు గెలిచాము. హ్యాపీయే, సెలబ్రేట్ చేసుకోవాలి. అందులో తప్పులేదు. కానీ ఇంత అబ్సెషన్ అతి దేనికి కూడా పనికిరాదు. అది క్రికెట్ మీద పిచ్చయినా, ప్రొఫెషన్ మీద ప్రాణమైనా అది ఎప్పుడో ఒకప్పుడు మనల్ని ముంచుతుంది. అందుకే ఎమోషన్స్‌ని కొంచెం బ్యాలెన్స్డ్‌గా ఉంచుకోవడం బెటర్. ఎందుకంటే వాళ్ళు క్రికెట్ గెలిచినా, గెలవకపోయినా మన లైఫ్స్ మారవు. అది రియాలిటీ.